ఫ్రెండ్స్ ఫైనల్లీ ఏథర్ రిజిస్టా రేంజ్ టెస్ట్ అయితే మన ఛానల్లో రాబోతుంది. ఈ మోడల్ వచ్చేసి ఏథర్ రిజిస్టా జీ 2.9 kWh మోడల్. ఇది మిడ్ వేరియంట్ ఫ్రెండ్స్. ఇది సో టాప్ ఎండ్ వచ్చేసి 3.7 kWh ఉంది. అది కూడా ట్రై చేస్తున్నాను, ఫ్యూచర్లో చేస్తా ఖచ్చితంగా. అదైతే సో కస్టమర్ అయితే దొరికారు కానీ ఆయనకు వీల్ అవ్వట్లేదంట. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చేసిన అంటే 2.9 kWh జీ ఈ మోడల్ చేసిన ఏథర్ రిజిస్టా ఎస్ 2.9 kWh మోడల్. సో రెండింటికి సేమ్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దాం. కంపెనీ వచ్చేసి 100% గాను 100 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తుంది. సో చూద్దాం అంతే వస్తుంది లేదా ఇంకేమైనా డ్రాప్ అవుతుందా లేదా ఇంకా ఎక్కువ వస్తుందని మొత్తం అయితే చెక్ చేస్తాను. సో ఈ రేంజ్ టెస్ట్ అయితే మీ అందరికి తెలుసు కదా, 50 km/h స్పీడ్ అయితే చేస్తాను. నా వెయిట్ ఇంకా 82 kgs ఉంది, ఇంకా పెరగలేదు తగ్గలేదు. లేట్ చేయకుండా రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ రైడ్. ఫ్రెండ్స్ నాకు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో 10,000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర రాబోతున్నాను. సో మన వీడియోస్ అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా టార్గెట్ రీచ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. సరే ఈ పండగ సీజన్లో ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళకి ఎగ్జాక్ట్ రేంజ్ ఎంత వస్తుందో క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఛార్జింగ్ చూస్తున్నారు కదా, 100% కంప్లీట్ అని చూపిస్తుంది. 100% గాను 100 km చూపిస్తుంది. కంపెనీ ట్రూ రేంజ్ కూడా స్మార్ట్ ఈకీలో ఇంతే చెప్పింది అనమాట, 100 km అని. ఈ రేంజ్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ కరెంట్ రైడ్ వచ్చేసి ఓడో వచ్చేసి 192.4 km ఉంది. అండ్ యావరేజ్ స్పీడ్ 0, ట్రిప్ 0. కరెంట్ రైడ్ వచ్చేసి 0 km ఉంది. సో మొత్తం 100% గాను 100 km వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ చూసి తర్వాత రేంజ్ టెస్ట్ గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రోటాక్స్ ఇంకా ఉంది, తీయలేదు. ఒక 3-4 డేస్లో తీస్తున్నారు కాబట్టి రోటాక్స్ కూడా చెప్తాను. రోటాక్స్తో కలుపుకొని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఏథర్ రిజిస్టా జీ 2.9 kWh మోడల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,58,000 అరౌండ్ ఉంది ఫ్రెండ్స్. సో ఇన్కేస్ ఆ రోటాక్స్ తీసేస్తే 1,40,000 దగ్గర ఉంటుంది అనమాట. ఇన్కేస్ తెలంగాణలో అయితే 1,40,000 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 2.9 kWh బ్యాటరీ. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ, ఎన్ఎంసీ కెమిస్ట్రీ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు ఛార్జర్ వచ్చేసి 350 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 80% వచ్చేసి 6 hours 40 minutesలో ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా 0 to 100 వచ్చేసి 8 hours 30 minutes అనేది పెడుతుంది అనమాట. ఇది చాలా డ్రాబ్యాక్ దీంట్లో ఛార్జింగ్ టైం వచ్చేసి. వీళ్ళకి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. 0 to 80% అనేది 1 hourలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ రేంజ్ వచ్చేసి స్మార్ట్ ఈకో మోడ్లో 100 km అని చెప్తున్నారు. సో ఎంత వస్తుంది ఈరోజు రేంజ్ టెస్ట్లో మీరు చూడబోతున్నారు. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే నార్మల్ పవర్ వచ్చేసి ఏం మెన్షన్ చేయలేదు కానీ పీక్ పవర్ వచ్చేసి 4.3 kW పీక్ పవర్. ఇది మిడ్ డ్రైవ్ మోటార్ ఇది. అండ్ నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 km/h రీచ్ అవుతుంది. రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. 34 liters బూట్ స్పేస్ ఉంది. మీకు ప్రో ప్యాక్ ఎక్స్ట్రా కావాలనుకుంటే ఈ మోడల్కి వచ్చేసి మిడ్ వేరియంట్కి వచ్చేసి 15,000 అంటే 15,000 ఎక్స్ట్రా పే చేయాలి. అప్పుడు స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం బ్యాటరీ వేరియంట్ అనేది 5 years లేదా 50,000 kilometers ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసింది సీట్ ఎక్కువ ఉందన్నారు కాబట్టి సీట్ లెంత్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ 75% వరకు అయితే వచ్చింది. అంటే ఇప్పటిదాకా 25% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. 25% గాను 26.5 km అయితే ఇప్పటిదాకా తిరిగాము. చూద్దాము, ఇంకా 75% ఛార్జింగ్ ఉంది కదా. సో దీన్ని ఇంటూ 4 వేస్తే అంతే వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గే కొద్దీ బ్యాటరీ స్టేటస్ తగ్గే కొద్దీ సో పర్ఫార్మెన్స్ మారుతుంటుంది. సో దాన్ని బట్టి కూడా రేంజ్ అనేది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఎంత వస్తుందో చెక్ చేద్దాం. లెట్స్ రైడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు రేంజ్ టెస్ట్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ రేంజ్ టెస్ట్లో చెప్పాం కదా, స్టార్టింగ్ వచ్చేసి సిటీలో అయితే డ్రైవ్ చేస్తుంటాను, తర్వాత హైవేకి వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సిటీలో వస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే సిటీలో చూసింటారు, ఆల్రెడీ క్లిప్స్లలో చూసింటారు కదా, సిటీలో అయితే వెళ్ళడం జరిగింది. 2 months బ్యాక్ నేను ఒక వీడియో చేశాను కదా రిజిస్టాకి సంబంధించి డీటెయిల్ వీడియో అనేసి. అప్పుడు ఆ బండిని డ్రైవ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది స్మార్ట్ ఈకోలో కొంచెం చాలా తక్కువ అనిపించింది అనమాట. మీకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ స్మార్ట్ ఈకోలో పర్ఫార్మెన్స్ చాలా కంట్రోల్ చేశారు రేంజ్ కోసం అనేసి అని. బట్ ఇప్పుడు ఈరోజు నడిపినప్పుడు మాత్రం ఆ స్మార్ట్ ఈకోలో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ట్యూన్ చేశారేమో తెలియదు కానీ బెటర్గా అనిపించింది అనమాట. అప్పుడు నడిపిన దానికి ఇప్పుడు నడిపిన దానికి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అనిపించింది. సో స్మార్ట్ ఈకోలో సిటీలో కూడా నడపవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా కానీ స్పీడ్ పరంగా కానీ 55 దాకా టచ్ అయింది టాప్ స్పీడ్ వచ్చేసి స్మార్ట్ ఈకోలో. సో యాక్సిలేషన్ పరంగా కానీ జర్క్స్ కూడా ఏం ఎక్కడ లేవు అనమాట. సో ఈ విధంగా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ నేను ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను అనమాట. అది అన్ని బండ్లకు ఉంటుందో నాకు తెలియదు. ఈ ప్రాబ్లం మీకు కూడా ఉందంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి స్పీడ్ అయితే 50 వెళ్తుంది కదా. సో నేను యాక్సిలేషన్ వదిలేసిన, స్పీడ్ అనేది తగ్గుతుంది కానీ ఇక్కడ స్పీడోమీటర్లో 50 స్పీడ్ అనేది వెంటనే తగ్గట్లేదు చూడండి.
సో సెన్సార్ ప్రాబ్లం ఉండడం వల్ల అది ఏమైనా టైం తీసుకుంటుంది. చూడండి ఒకేసారి 21 పడిపోయింది. యాక్చువల్లీ స్పీడ్ నిజంగా 21 వెళ్తుంది, కానీ వెంటనే అనేది ఇంపాక్ట్ అవ్వట్లేదు అనమాట. వేరే దాంట్లోకైతే స్పాట్ ఆన్ ది సెకండ్స్లో వెళ్ళిపోతుండే, కానీ ఇక్కడైతే స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. చూడండి డైరెక్ట్ 41కి వచ్చింది. సో ఈ ప్రాబ్లము ఓన్లీ ఈ బండికి మాత్రం ఉందా, లేదంటే మీరు ఎవరైనా ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పీడ్ ఏమేమి తగ్గట్లేదు, అంటే స్పీడ్ కరెక్ట్గా వెళ్తుంది కానీ స్పీడ్ మీటర్ ప్రాబ్లం ఉంది. ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి ఇప్పటిదాకా 40% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా 60% కనిపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా తిరిగింది వచ్చేసి 43.4 కిలోమీటర్స్ అయితే తిరిగాము. సో చూద్దాం, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 50% దగ్గర ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా 50% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను ఇప్పుడు చూపిస్తాను మీకు స్క్రీన్ మీద కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పటిదాకా ఛార్జింగ్ అయితే 50% కంప్లీట్ అయింది చూస్తున్నారు. అండ్ ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 53.5 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50%కి 53 కిలోమీటర్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 50%కి కూడా మళ్ళీ 53 కిలోమీటర్స్ వస్తుంది అంటే చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, తక్కువ రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు. లేట్ చేయకుండా మిగతా 50% కూడా కంప్లీట్ చేద్దాం. లెట్స్ రైడ్. సో దయచేసి ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు 50% వరకు ఎవరైనా చూసింటే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చింది అనిపిస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో ఎంత రేంజ్ వచ్చిందో తెలుసుకుంటారు మీరు. నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. 6 feet అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఏం కాదనమాట, లేదా షార్ప్ టర్న్స్ దగ్గర అయితే కొంచెం టచ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతకుమించి ఏం ప్రాబ్లం అయితే లేదు. సీట్ కుషనింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం హార్డ్గా అయితే ఉందన్నమాట. సో నేను ఎంటైర్ రేంజ్ టెస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, కొంచెం హార్డ్గా అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ సీటు లెంత్ విషయానికి వస్తే మాత్రం చాలా సఫిషియంటే, ముగ్గురు కంఫర్ట్గా కూర్చుంటారు అబ్బాయిలు. అండ్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా లేడీస్ వన్ సైడ్ కూర్చుంటే కూడా ఇంకా ప్లేస్ అయితే మిగులుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూబ్ ఉంది కదా, సో దాంట్లో కూర్చుంటే వన్ సైడ్ కూర్చుంటే లేడీస్ కష్టం అనమాట. నేనే ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, అది ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా సింపుల్ అని కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉందన్నమాట. కానీ ఇక్కడ రిస్టాలో మాత్రం ఆ ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా సస్పెన్షన్ కొంచెం హార్డ్గా అనిపించింది. సో ఇంతకుముందు ఇదే పాయింట్ చెప్పాను కదా, సో సస్పెన్షన్ మాత్రం కొంచెం బెటర్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. 450 సిరీస్లో అయితే సస్పెన్షన్ బాగుంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఫ్రెండ్స్. దీంట్లో ఇంకో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాజిక్ ట్విస్ట్ అనేది ఇచ్చింటారనమాట. సో ఈ మ్యాజిక్ ట్విస్ట్ వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా సరే ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేయాలనుకున్నప్పుడు కూడా సో 3 అంటే బ్రేక్ వేస్తూ మ్యాజిక్ ట్విస్ట్ చేస్తే తొందరగా ఆగిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఈ మ్యాజిక్ ట్విస్ట్ అనేది రీజనరేటివ్ బ్రేకింగ్ యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సేఫ్టీ బ్రేకింగ్ పరంగా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఛార్జింగ్ అయితే 75% అయితే కంప్లీట్ అయింది, మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే మీద. సో ఇంకా 25% ఛార్జింగ్ అయితే మిగిలింది. 22 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 79.8 కిలోమీటర్స్, అంటే దగ్గర దగ్గర 80 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా 25% ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. సో లాస్ట్లో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో ఏథర్ రిస్టా. లెట్స్ గో. ఇంతవరకు ఎవరైనా చూసింటే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఏథర్ ఇస్టాలో ఏం ప్రాబ్లం అయితే లేదు. ఆల్రెడీ ఏథర్ 450 సిరీస్ చూసారు కదా ఎలా ఉంటుందో, అలాగే ఇంచుమించు అంతే బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫిట్టింగ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడైనా సరే ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ గతుకులు ఎక్కువ నడిపినప్పుడు బాడీ అనేది ఎక్కడ షేక్ అయితే అవ్వలేదు అనమాట, బండి కూడా ఎక్కడ షేక్ అనేది అనిపించలేదు నాకైతే. చాలా సాలిడ్ ఫిట్టింగ్ అనిపించింది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనిపించింది నాకైతే. హ్యాండ్లింగ్ విషయానికి వస్తే కూడా హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన సింపుల్ వన్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉందో ఇంచుమించు అలాగే అనిపించింది అనమాట నాకైతే. బట్ ఏమంటే సింపుల్ వన్ కొంచెం బెటర్ దీంతో కంపేర్ చేస్తే, కానీ ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్లింగ్ విషయంలో. కానీ సడన్గా కట్ చేయాలన్నా కానీ టర్న్స్ దగ్గర కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా 80% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా 20% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఎందుకు 80% దగ్గర అప్డేట్ ఇస్తున్నానంటే, ఏథర్ వాళ్ళకు ఫాస్ట్ గ్రిడ్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా ఏథర్ గ్రిడ్ అనేసి, దాంట్లో 80% వరకే ఛార్జింగ్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. సో అలా మీకు ఎమర్జెన్సీ కేసెస్లో 80% వరకు ఛార్జ్ చేస్తే ఎంత రేంజ్ వస్తుందో కూడా ఇప్పుడు చూపిస్తాను. సో రీడింగ్ చూద్దాం ఇప్పుడు, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 20% ఛార్జింగ్ అయితే ఉంది. కిలోమీటర్స్ విషయానికి వస్తే కరెంట్ రైడ్ దగ్గర చూడండి 84.3 కిలోమీటర్స్ అనమాట. అంటే దగ్గర దగ్గర ఒకవేళ రఫ్గా 80 కిలోమీటర్స్ అనుకున్నా కూడా 80%కి సో యూజే అనమాట. 1%కి 1 కిలోమీటర్ వస్తున్నట్టు లెక్క అనమాట. ఫ్రెండ్స్ డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, కొంచెం ఎండ ఎక్కువ ఉంటే మాత్రం డిస్ప్లే అనేది కనిపిస్తలేదు. సో స్పీడ్ కూడా ఏం పెద్దగా ఏం కనిపించదు. సో స్పీడ్ మాత్రం లైట్ కనిపిస్తుంటుంది అనమాట, అదొకటి ప్రాబ్లం ఉంది దీంట్లో.
గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 165 గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద బ్రేకర్స్ కూడా ఈజీనే హ్యాండిల్ చేస్తుంది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి దీంట్లో ఏమవుతుందంటే 34 లీటర్స్ ఇచ్చారుగా బాగుంది, కానీ ఇక్కడ టైర్ యొక్క హంప్ ఉంది కదా, ఆ హంప్ కూడా కొంచెం ఎత్తేస్తుంది అనమాట. అది కూడా ప్రాబ్లం అనిపిస్తుంది నాకైతే. ఫ్లాట్ బూట్ స్పేస్ ఇచ్చింటే బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రో ప్యాక్ తీసుకుంటే ఈ మోడల్కి వచ్చేసి 15,000 ఎక్స్ట్రా కట్టాలన్నమాట ప్రో ప్యాక్ అనేది. సో ప్రో ప్యాక్ తీసుకున్నప్పుడు ఏమేమి ఫీచర్స్ వస్తుంటే ఈ ఆటో హోల్డ్ కానీ, తర్వాత మ్యాజిక్ ట్విస్ట్ అన్నా కదా, అది కూడా దీనికి తీసుకుంటే వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యాప్స్ అండ్ నావిగేషన్స్ కానీ, కాల్స్ కానీ, తర్వాత కాల్స్ నోటిఫికేషన్, వాట్సాప్ నోటిఫికేషన్ సంబంధించి కానీ, ఆ తర్వాత వెంటనే బండి కింద పడిపోతే ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఇంత యాంగిల్ పడిన తర్వాత బండి మోటార్ అనేది ఆఫ్ కావడం, అలా అన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ప్రో ప్యాక్ తీసుకుంటే వస్తుందన్నమాట. ఇంకో మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ప్రో ప్యాక్ లేకుండా ఇచ్చింటే బాగుంది నాకైతే అనిపించింది అనమాట. ఏంటంటే డిస్టెన్స్ టు ఎంట్రీ కూడా కనిపించదని చెప్తున్నారు. ఆల్రెడీ మనకు ఏటర్ 40 ఎస్ మోడల్ అయితే ప్రో ప్యాక్ తీసుకోకపోతే ఎంత పర్సెంట్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాం అనేది చూపేదనమాట. సో అది ప్రాబ్లం అనిపించింది నాకైతే. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం రావచ్చు ఛాన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కనుక్కునేది ఏంటంటే ప్రో ప్యాక్ తీసుకోకపోతే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాం అనేది చూపించాలని చెప్తున్నారు అనమాట. మీకు అమౌంట్ ప్రాబ్లం లేదనుకుంటే ఎక్స్ట్రా 15,000 పే చేసి ప్రో ప్యాక్ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఛార్జింగ్ చూడండి, ఇంకా 10% అయితే మిగిలింది, అంటే 90% అయితే కంప్లీట్ అయింది. కరెంట్ రైడ్ వచ్చేసి 94.2 కిలోమీటర్స్ తిరగడం జరిగింది. లాస్ట్ 10% వచ్చేసి ఇంక సిటీలోనే తిరుగుతున్నాను. ఆల్రెడీ సిటీకి ఎంటర్ అయ్యాను. సిటీ మొత్తం తిరిగి 0 వచ్చిందాక ట్రై చేస్తే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 5% దగ్గర ఉంటుంది. బ్యాటరీ తగ్గే కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏమవుతుందంటే 95% దాకా అయితే నాకేం పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చిమించి వచ్చింది. 5% అయితే ఎప్పటికైతే వచ్చిందో బిలో 5%, అప్పుడు కొంచెం బండి పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ తక్కువ అనిపించింది అనమాట. సో పికప్ పరంగా చూసుకుంటే ఏమవుతుందంటే మనం యాక్సిలరేషన్ మొత్తం ఇచ్చినా కూడా అది చాలా స్లోగా స్పీడ్ అనేది రైజ్ అవుతుంది అనమాట. చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ, హిల్స్ ఎక్కాలనుకున్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో 95% ఉన్నంత వరకు, 90% ఉన్నంత వరకు అయితే ఏదైనా పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా రేంజ్ రావాలనేసి, లేకుంటే బ్యాటరీకి ఏం కావాలనేసి చాలా రీజన్స్ తోటి వీళ్ళు పర్ఫార్మెన్స్ని కొంచెం లాక్ చేస్తారనమాట. సో ఇక్కడికైతే ఏతర్ రిస్టా జీకి విషయానికి వస్తే మాత్రం 95% తర్వాత లాస్ట్ 5%లో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లో అయ్యింది. చెప్పా కదా ఫ్రెండ్స్ 5% లోపల అనేసి. సో ఇంకా 5% ఉన్నప్పుడు కొంచెం బాగానే వస్తుంది. 3, 2, 1 వచ్చినప్పుడు అయితే ఇంకా దారుణంగా అయితే అయిపోతుంది అనమాట. సో పికప్ అనేది చాలా స్లోగా వస్తుంటుంది, కానీ చాలా టైం అయితే తీసుకుంటుంది. చూడండి యాక్సిలరేషన్ ఇస్తున్నాను కానీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా 5% బిల్ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది. సో ఇదైతే కొందరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎక్కువ పర్సెంట్ మొత్తం 90, 100 దాకా డ్రైవ్ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ప్లస్ ఛార్జింగ్ అయితే 1% ఉంది, 1 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్ చూపిస్తుంది. అండ్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో 0% అయినాక చూపిస్తాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఈ 1% ఛార్జింగ్ కంప్లీట్ అవ్వాలనేసి షోరూమ్ దగ్గర చుట్టుపక్కల తిరుగుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ పక్కన చూడండి షోరూమ్ కూడా కనిపిస్తుంది కదా. సో ఎక్కడైతే 0 వస్తుందో నెక్స్ట్ షోరూమ్ దగ్గర తీసుకెళ్ళేసి ఛార్జింగ్ పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 100% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 0% అయితే కనిపిస్తుంది స్క్రీన్లో చూస్తున్నారు. 0%, 0 కిలోమీటర్స్. సో టోటల్ రేంజ్ విషయానికి వస్తే ఇప్పటిదాకా 100% గాను 103.1 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. అంటే రౌండ్ ఫిగర్గా 103 కిలోమీటర్స్ వేసుకోండి. సో ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అయితే చేయడం జరిగింది. స్మార్ట్ ఈకోలోనే పెట్టాను, జిప్పోర్ట్లోకి అయితే ఏమీ లేదనమాట. ఎందుకంటే స్మార్ట్ ఈకోలోనే పర్ఫార్మెన్స్ పర్లేదు సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను స్మార్ట్ ఈకోలోనే డ్రైవ్ చేయడం జరిగింది. సో 50 స్పీడ్ అంటారా, ప్లెయిన్ రోడ్స్ ఉన్నాయి, అక్కడ మనకి ఎక్కడ ట్రాఫిక్ లేదన్నప్పుడు 50 మెయింటైన్ చేసిన, 50, 53, 55 దగ్గర కూడా వెళ్ళాను అనమాట. ఇంకా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ట్రాఫిక్ తగ్గట్టు స్పీడ్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీంట్లో మ్యాక్సిమం 80% దాకా అనేది హైవేలో చేయడం జరిగింది, ఒక 20% అనేది ట్రాఫిక్లో చేశాను. సో దాని తగ్గట్టుగా అంతా చెక్ చేసిన తర్వాతనే ఈ 103 కిలోమీటర్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఏతర్ రిస్టా జీ రేంజ్ టెస్ట్. సో టోటల్గా 103 కిలోమీటర్స్ వచ్చి చెప్పాను కదా. సో దయచేసి వీడియో ఇంతవరకు చూసింటే వీడియోని లైక్ చేయండి. దగ్గర వీడియోకి అయితే 5 hours టైం అయితే పట్టిందనమాట, మొత్తం ఎడిటింగ్ అండ్ రికార్డింగ్ అన్నీ కలుపుకొని. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు అనిపిస్తే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే, సో ఈ రేంజ్ మీకు తెలిసింది కాబట్టి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ రేంజ్ టెస్ట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ చేయండి. థ్యాంక్ యూ.